ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. ప్రతిరోజూ ఉదయం నది తీరానికి వెళ్లి నిశ్శబ్దంగా నడుస్తూ తిరిగి వచ్చేవాడు. గ్రామంలోని పిల్లలు అతని వెనుక నడుస్తూ అడిగేవారు, తాతయ్యా, మీరు ఎక్కడికి వెళ్తారు? అడుగుజాడలు అంటే ఏమిటి? అవి ఎందుకు కనిపించవు? వృద్ధుడు చెరునవ్వుతో చెప్పేవాడు, నిజమైన ప్రయాణం మనసులో జరుగుతుంది. మనం చేసిన మంచి పనులే నిజమైన అడుగుజాడలు. అవి ఎప్పటికీ చెరగవు. ఒక రోజు గ్రామంలో కరువు వచ్చింది. వృద్ధుడు తన పొలంలోని ధాన్యాన్ని పేదలకు పంచాడు. అతని దయ వల్ల అనేక కుటుంబాలు బతికాయి. మన అడుగులు నేలపై కనిపించకపోవచ్చు, కాని మనం చేసిన సత్కార్యాలు, చూపిన దయ, పంచిన ప్రేమ, ఇవే జాడలేని అడుగుజాడలు. అవి మనం లేని తర్వాత కూడా మన గురించి చెప్పుకుంటూనే ఉంటాయి.